హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఏఐతో థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఏఐ థంబ్నెయిల్స్ పెట్టొచ్చా అని చాలామంది అడిగారు అండ్ దాని గురించి కూడా నేను వీడియో చేశాను. కామెంట్స్లో పిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏ వీడియో చేసినా కూడా ఒకవేళ ఆ వీడియోలో నేను ఏదన్నా మెన్షన్ చేస్తే, అదే పలానా వీడియో గురించి వీడియో ఉంది చూడండి అని చెప్పి మెన్షన్ చేస్తే మోస్ట్లీ కామెంట్స్లో పిన్ చేస్తాను. మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. మొన్న థంబ్నెయిల్స్ గురించి వీడియో పెడితే అక్కడ కామెంట్స్లో పిన్ చేసే ఉంది, అయినా సరే ఆ వీడియో ఆ వీడియో పెట్టి లింక్ పెట్టండి, ఆ వీడియో లింక్ పెట్టండి అనేసి అడుగుతున్నారు. కామెంట్స్లో పిన్ చేస్తాను చూడండి. అండ్ ఈ విషయానికి వస్తే ఇక్కడ మీరు ముందు ఎలా చేయాలో తెలుసుకునే దానికంటే ముందు ఒకసారి చెప్పేది వినండి క్లియర్గా ఫస్ట్లో. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అక్కడ చెప్పేదానికంటే ఇక్కడ ఎక్కువ చెప్పేది దాన్ని బట్టే మీకు మోస్ట్లీ అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే అది ఎలా చేయాలో చూడడానికి వెళ్ళిపోతారు, ముందు చెప్పిందంతా వదిలేసి. తర్వాత డౌట్స్ వస్తాయి. అలా డౌట్ రాకుండా ఉండాలి అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఏఐ ద్వారా థంబ్నెయిల్స్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ని బట్టే మనకి థంబ్నెయిల్ అనేది నీట్గా రావడం అనేది ఉంటుంది. అండ్ వీటిల్లో కామన్గా ఎక్కువ వచ్చిన డౌట్ ఏంటి అంటే మాకు తెలుగు సరిగ్గా రావట్లేదు. అంటే ఈ తెలుగు ఏదైతే ఉంటుందో, తెలుగు రాస్తాం కదా వర్డ్స్, కొన్ని వర్డ్స్ సరిగ్గా రావట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్ అనమాట ఇందులో. యాక్చువల్గా అది ఏఐ మిస్టేక్స్ చేస్తుంది ఖచ్చితంగా. సో మనం దానికి ఇచ్చే ప్రాంప్ట్ని బట్టే ఉంటుంది అనమాట. అది ఎట్లాగా ఏంటనేది కూడా నేను చెప్తాను క్లియర్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది చాలామంది చూపించిన ప్రాసెస్సే. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, తెలుగులో ఉన్నాయి, వేరే వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి. చాలామంది వీడియో చేశారు. అండ్ ఈ వీడియో నేను అందుకే చేయలే, ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయడానికి కూడా రీజన్ అదే. పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. ఎందుకు మళ్ళీ కాపీ కొట్టారంటారు కదా, ప్రాసెస్ ఒకటే ఉంటుంది ఎప్పుడైనా సరే. లేదు అంటే మన క్రియేటివిటీ ఇంకా వేరే వేరే యాప్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎందులో బాగా వస్తుందో మనం అదే యూస్ చేస్తాం కదా. సో చెప్పినా కూడా కాపీ కొట్టారంటారు కాబట్టి నేను వీడియో చేయలే. కానీ నా ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కొంతమందికి నేను చెప్తేనే అర్థమవుతుంది అన్నారు అనేసి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చాట్ జీపీటీను జెమినీ ఏఐ యూజ్ చేసి అయితే చేస్తామన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జెమినీ ఏఐలో కూడా మనం ప్రాంప్ట్లు జనరేట్ చేసుకోవచ్చు, కానీ దానికంటే చాట్ జీపీటీ కొంచెం బాగా ఇస్తున్నట్లు అనిపించింది నాకైతే. సో ఆ రెండు యూజ్ చేసి అయితే చేస్తామన్నమాట థంబ్నెయిల్స్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఫ్రీనా పెయిడా అంటే మీరు పే చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. ఎందుకు కరెక్ట్గా అంటున్నానంటే ఇప్పుడు నార్మల్గా పే చేయలేదనుకోండి, పర్ మెయిల్ ఐడి రోజుకి 1 2 అట్లా ఏమన్నా వస్తాయి అనుకుంటా, లేదంటే మరి ఇంకెక్కువ వస్తాయో, తక్కువ ఉంటాయి 1 or 2 లేదంటే 3, మ్యాక్సిమం ఒక 3 వరకు ఉండొచ్చేమో నేను అనుకోవడం. అలా కాకుండా మీరు పే చేశారనుకోండి, పే చేసినా కూడా లిమిట్ ఉంటుంది. అది జెమినీ ఏఐలో అయితే 199 రూపీస్ అయితే ఉందన్నమాట. పర్ మంత్ 199 రూపీస్ అయితే ఉంటుంది. సో అది పే చేస్తే కనుక మనం థంబ్నెయిల్స్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. ఎన్నైనా కాదు, దానికి కూడా లిమిట్ ఉంటుంది. కాకపోతే ఆ లిమిట్ దాటిపోయాన్ని అయితే మనం చేయము ఒక రోజులోనే. ఒక్కసారి మాత్రం అట్లా లిమిట్ దాటిపోయింది నాకు. ఎందుకంటే నేను ఒకటే రోజు ఒక 20 థంబ్నెయిల్స్ 30 థంబ్నెయిల్స్ చేస్తాను. నాకు కరెక్ట్గా నెంబర్ అయితే గుర్తులేదు. అన్ని చేసిన తర్వాత లిమిట్ అయిపోయింది ఈరోజు, మళ్ళీ మీరు పలానా టైం తర్వాత చేయొచ్చు అనేసి వచ్చిందనమాట. సో అట్లా ఉంటుంది. అది కూడా పే చేసినా కూడా లిమిట్ ఉంటుంది. కాకపోతే లిమిట్ దాటిపోయాన్ని అయితే మనం చేయము. బట్ పేమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. జెమినీ ఏఐ కోసం మాత్రం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఆటో పే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్లుగా మీరు పెట్టుకోవచ్చు. లేదు మీరు ఆపేయాలి అనుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఆపేసుకోవచ్చు. అది సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి అక్కడైతే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఈ తెలుగు రావట్లేదని ఎవరైతే సరిగ్గా రావట్లేదు అనేసి అంటున్నారో ఎక్కువ మంది పేమెంట్ తీసుకొని వాళ్ళే అనమాట వీళ్ళు. సో మీరు కనుక పేమెంట్ తీసుకున్నారనుకోండి, ఇమీడియట్గా జనరేట్ చేసుకోవచ్చు కదా ఇమేజెస్ని. అండ్ ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇప్పుడు నేను రకరకాల థంబ్నెయిల్స్ చేశాను కదా, రకరకాల గెటప్స్ ఇట్లాగా. సో ఇవన్నీ కూడా అసలు ఏఐ ద్వారా థంబ్నెయిల్ అంటే మన ఐడియానే అది. ఇప్పుడు మనం ఏ ప్రాంప్ట్ ఇస్తున్నామో అది మన ఐడియాని దానికి ఇస్తున్నాము. నువ్వు ఇలా థంబ్నెయిల్ చెయ్యి అని చెప్పి మన ఐడియా దానికి ఇస్తున్నాం మనం. అది మనకు తయారు చేసి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఏఐఏ కాదు, మన ఎఫర్ట్ కూడా చాలా ఉంటుంది. మన ఆలోచనే ఉంటుంది. మన ఎఫర్ట్ కంటే మన ఆలోచనే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే మీ ఆలోచన ఏంటి, మీ థంబ్నెయిల్, మీ వీడియో కోసం, మీ థంబ్నెయిల్ కోసం మీ ఆలోచన ఏంటి అనేది మీరు దానికి ఇస్తున్నారు. నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి థంబ్నెయిల్ని అనేసి మన ఐడియాని మనం దానికి ఇస్తే అది మనకు ఒక థంబ్నెయిల్ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు తెలుగు సరిగ్గా రావాలి అంటే మీరు రాసేస్తారు కదా, మీకు ఏమేమి టెక్స్ట్ కావాలి ఏంటనేది మొత్తం క్లియర్గా రాసిన తర్వాత నేను రాసిన తెలుగు వర్డ్స్ని ఏమాత్రం కొంచెం కూడా చేంజ్ లేకుండా ఇలాగే ఉంచు
అని కూడా ఒక సెంటెన్స్ యాడ్ చేయండి. మనం తెలుగులో ప్రాంప్ట్ ఇస్తే అంటే మనకి ఇంగ్లీష్ అంత బాగా బీభత్సంగా ఏమి రాదు కదా జనరల్గా అందరికీ కూడా. మీకు ఇంగ్లీష్ బాగా వస్తే డైరెక్ట్ ఇంగ్లీష్లోనే మీకు కావాల్సినట్టు ప్రాంప్ట్ ఇచ్చేసుకోవచ్చు. బట్ తెలుగులో మన మన బాధ అంతా క్లియర్గా చెప్పగలం కాబట్టి దానికి సో మనకి ఏం కావాలి అనేది మనం ChatGPTకి తెలుగులో ఇస్తే అది మనకి ఇంగ్లీష్లో ఇస్తుంది. అండ్ దాన్ని తీసుకుని వెళ్ళి చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుతుంది మీకు. అండ్ ఇక్కడ మీరు ఒకటే ప్రాంప్ట్తో ఎక్కువసార్లు చేసినా కూడా జెమినీ ఏఐలో అది ఇంకా మార్చి చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఫేస్ యాడ్ చేసే పర్సన్ ఫేస్ ఏం మార్పు చేర్పులు ఏం లేకుండా చేయమన్నా కూడా అది మార్చి చేసేస్తుంది. అంటే మీరు ఎక్కువసార్లు క్రియేట్ చేస్తే ఒకటే ప్రాంప్ట్ని మీరు రిపీటెడ్గా ఇస్తూ ఉన్నారనుకోండి, దానికి పిచ్చెక్కుద్ది. అంటే నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, వీళ్ళు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు అన్నట్లు. సో మరీ అలా అవ్వకుండా చూసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ టైమే మీరు మీరు ఏ పాయింట్స్ పెట్టాలనుకుంటున్నారో, మీకు థంబ్నెయిల్ ఎలా కావాలో, అంటే లైక్ పర్సన్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ రావాలా లేదా రైట్ సైడ్ రావాలా, లేదంటే బ్యాక్గ్రౌండ్లో మీకు ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్లో ఏముండాలి ఏంటి, మొత్తం అన్నీ క్లియర్గా మీరు రాసుకోవచ్చు అనమాట థంబ్నెయిల్లో. అదే ప్రాంప్ట్లో రాస్తే దాన్ని బట్టి అది మనకి ఆ ప్రాంప్ట్ని బట్టే కదా ఇమేజ్ జనరేట్ చేసేది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు ల్యాప్టాప్లో చూపిస్తాను, తర్వాత ఫోన్లో కూడా చూపిస్తాను. ఎందుకంటే ల్యాప్టాప్లో కొంచెం స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత ఫోన్లో యాప్స్లో చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ ప్రాంప్ట్స్ ఇచ్చి మీరు ఎన్నిసార్లు ఇచ్చినా వేరే వేరే థంబ్నెయిల్సే వస్తాయి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని చేశాను, అవి చూపిస్తాను, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ నేను కుకింగ్ ప్రాంప్ట్, డైలీ వ్లాగ్, ట్రావెల్స్కి నేను ఒక 3 రకాలు ఊరికే జస్ట్ మీకు చూపించడానికి ఐడియా కోసమే కాబట్టి ఒక 3 రకాలు అయితే చేశాను అనమాట. సో ఫస్ట్ది చూసుకుంటే కుకింగ్ ప్రాంప్ట్ చూపిస్తాను. ఇక్కడ నేను 2 రకాల ప్రాంప్ట్లు రాశాను. ఒకటేంటంటే ఒక ప్రాంప్ట్ వచ్చేసి మనిషి ఫోటో యాడ్ చేస్తే ఎట్లాగా, నెక్స్ట్ లేకపోతే ఎట్లాగా అనేది. అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేశాను కదా, ఇదిగోండి, ఇదేమో పర్సన్ ఇమేజ్ నేను ఇచ్చింది. అలాగే ఇది వచ్చేసి నా ఓన్ ఇమేజ్ అనమాట. ఇది నేను తీసిన ఫోటో అనమాట కుకింగ్ వీడియోకి. సో ఈ 2 ఇచ్చి థంబ్నెయిల్ క్రియేట్ చేయమని అడిగితే అది ఇట్లా క్రియేట్ చేసింది. సో ఇట్లా రావాలి అంటే ప్రాంప్ట్ ఎట్లా ఇచ్చాను అనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ చూడండి. నేను ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, దానికోసం ఒక ప్రాంప్ట్ జనరేట్, మెయిన్ టెక్స్ట్ చేపల ఫ్రై ఇలా చేశారంటే, అంటే నేను మెయిన్ టెక్స్ట్ వచ్చేసి చేపల ఫ్రై ఇలా చేశారంటే అనేది ఒక టెక్స్ట్ లాగా పెట్టాను అనమాట. చేపల ఫ్రై ఇలా చేశారంటే ఒక టెక్స్ట్, అండ్ సబ్ టెక్స్ట్ వచ్చేసి రుచి అదిరిపోతుంది. సో మనకి ఇక్కడ రుచి అదిరిపోతుంది అనేది కింద వేరే టెక్స్ట్ లాగా వచ్చిందనమాట. అలాగే నేను యాడ్ చేసే పర్సన్ ఇమేజ్ ఫేస్లో ఏం చేంజెస్ లేకుండా ఆ పర్సన్ నేను యాడ్ చేసే ప్లేట్లో ఫిష్ ఫ్రై ఇమేజ్ చేతిలో పట్టుకుని చూపిస్తున్నట్లు సెట్ చెయ్యమని చెప్పాను అన్నట్లు అనమాట. ఆ ఇమేజ్లో కూడా ఎలాంటి చేంజెస్ లేకుండా యాడ్ చెయ్యి, అంటే ఆ ప్లేట్ ఫోటో ఉంటుంది కదా, ఆ ప్లేట్ ఫోటోలో కూడా ఎలాంటి చేంజెస్ వద్దు అనేది చెప్పినట్లుగా అనమాట. అందుకే యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేస్తుంది అది. నేను యాడ్ చేసే టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేయి, తెలుగు వర్డ్స్ కూడా ఏమీ చేంజ్ లేకుండా ఇలా ఒక సెంటెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇది యూట్యూబ్లో కుకింగ్ వీడియో రిలేటెడ్, అది కూడా ఫిష్ రిలేటెడ్ రెసిపీ కాబట్టి దానికి తగినట్లు బ్యాక్గ్రౌండ్ సెట్ చెయ్యి అని చెప్తే అది దానికి తగినట్లు ఇట్లా ఉప్పులు, కారాలు, ఈ కరివేపాకు, ఈ సీ ఫుడ్ ఇదంతా కూడా ఇట్లా మనకి అరేంజ్ చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ పర్సన్ ఇమేజ్ నేను ఇచ్చాను కదా, పర్సన్ హోల్డ్ చేసి పట్టుకున్నట్లు అని చెప్పాను కదా, సో అందుకని ఇట్లా వచ్చింది. సో ఇంకోటి క్రియేట్ చేశాను, అదేంటంటే ఇట్లా అనమాట, అంటే పర్సన్ ఇమేజ్ లేకుండా ఇది కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేసింది ఇక్కడ, దీనికి ఏదో కొంచెం వేడి పొగలు వస్తున్నట్లుగా యాడ్ చేసింది. సో దీనికి వచ్చేసి ప్రాంప్ట్ సేమ్ టెక్స్ట్ సబ్ టెక్స్ట్ అదే ఇచ్చి నేను యాడ్ చేసే ఫిష్ ఫ్రై ఇమేజ్ యాడ్ చేసి థంబ్నెయిల్లో ఇదే బాగా హైలైట్ అవ్వాలి. అలాగే నేను యాడ్ చేసే టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేయి, తెలుగు వర్డ్స్ ఏం చేంజ్ లేకుండా. ఫిష్ ఫ్రై ఇమేజ్ యాడ్ చేసి థంబ్నెయిల్లో అదే బాగా హైలైట్ అవ్వాలి అని పెట్టాను. అంటే ఆ ఫిష్ ఫ్రై ఇమేజ్ ఎక్కువగా కనిపించాలి వీడియోలో, అది థంబ్నెయిల్లో అన్నట్లుగా పెట్టాను కాబట్టి ఇది బాగా హైలైట్ అయ్యేలాగా పెట్టిందనమాట. అలాగే ఇది కుకింగ్ రిలేటెడ్ కాబట్టి అది కూడా ఫిష్ రిలేటెడ్. సో బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఎట్లా చేయాలి అనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ని. అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు ఎలా కావాలో, అంటే దీని రిలేటెడ్ వీడియో కాబట్టి నేను ఇలా సెట్ చేయమని చెప్పాను. లేదు మీకు బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఏదో కావాలనుకోండి, దానికి తగినట్లు ప్రాంప్ట్ రాసుకోవచ్చు. అట్లాగే ఇంకోటి చూపిస్తాను, ఇది డైలీ వ్లాగ్ రిలేటెడ్ కూడా నేను కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను అనమాట. సో ఈ ఇమేజెస్ తీసుకుని ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేయమంటే ఈ 3 అయితే క్రియేట్ చేసింది. ఇదొకటి నా డైలీ రొటీన్ అని చెప్పి పెట్టాను అనమాట.
ఇదొకటి అండ్ ఇదొకటి ఇట్లా అయితే క్రియేట్ చేస్తుంది అనమాట ఇమేజెస్. సో ప్రాంప్ట్ ఏమి ఇచ్చాను అనేది ఇక్కడ పెడుతున్నాను. మీకు ఈ ప్రాంప్ట్స్ అన్నీ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను, ఏది మన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఊరికే ఇట్లాగే చేయాలని ఏం లేదు. ఎప్పుడైనా సరే మీరు ఎవరి ప్రాంప్ట్ కూడా కాపీ చేయకూడదు. మీ ఓన్ ఐడియా అనేది మీకు ఉండాలి, అప్పుడే కరెక్ట్గా వస్తాయి తమ్నైల్స్. ఎందుకంటే అంతా సేమ్ ఉంటే ఇంకేముంటుంది చెప్పండి. వేరే వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడు తీసుకోకూడదు. ఒక ఐడియా అయితే వస్తుంది కదా. ఈ తమ్నైల్స్ ఏవైనా సరే మీ ఓన్ ప్రాంప్ట్ ఇస్తే కనుక ఖచ్చితంగా నీట్గా వస్తుంది తమ్నైల్. ఇదంతా కూడా ఏంటంటే కేవలం మీ ఐడియా అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ట్రావెల్ ప్రాంప్ట్ ఇచ్చాను. అండ్ ఇది చూడండి, కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇమేజెస్ యాడ్ చేసి ఇది చూడండి, కేదార్నాథ్ ఫుల్ టూర్ అని చెప్పి ఈ గెటప్ రావాలి అంటే ఏం చేశాను అనేది ప్రాంప్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను ఒక తమ్నైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసి మెయిన్ టెక్స్ట్ కేదార్నాథ్, ఫస్ట్ సబ్ టెక్స్ట్ ఫుల్ టూర్. అంటే టెక్స్ట్ ఏమో అది కేదార్నాథ్, ఫస్ట్ సబ్ టెక్స్ట్ ఏమో ఇదనమాట. సో నేను యాడ్ చేసే పర్సన్ ఇమేజ్ ఫేస్లో ఏం చేంజెస్ లేకుండా యాడ్ చేయి, అలాగే ఆ పర్సన్ ఒక డివోషనల్ గెటప్ యాడ్ చేయి అని పెట్టాను. ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటో యాడ్ చేశాను అనమాట. ఈ ఫోటో యాడ్ చేస్తే చూడండి, ఫేస్ ఏం చేంజ్ లేదు, బట్ గెటప్ అనేది ఇట్లా అయితే చేంజ్ అయిందనమాట. బ్యాక్గ్రౌండ్లో కేదార్నాథ్ ఫోటో వచ్చి అది అంత కేదార్నాథ్ ఇమేజ్ కూడా ఒక మంచిది తీసుకుని గూగుల్ నుంచి సెర్చ్ చేయి తమ్నైల్లో అనేసి రాశాను అనమాట. సో ఇప్పుడు ఈ మూడు కూడా ప్రాంప్ట్స్ కదా, మీకు ఇప్పుడు జనరేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా, సేమ్ ఇవే ప్రాంప్ట్స్తోనే నేను క్రియేట్ చేశాను యాక్చువల్గా. బట్ సేమ్ ప్రాంప్ట్స్ మనం మళ్ళీ ఇచ్చినా కూడా మారిపోతుంది తమ్నైల్. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది. ఫస్ట్ ల్యాప్టాప్లో చూపిస్తాను, తర్వాత మీకు దీంట్లో చూపిస్తాను ఫోన్లో. సో ఫస్ట్ గూగుల్లో ChatGPT అయితే సెర్చ్ చేయండి. ChatGPT క్లిక్ చేసిన తర్వాత మన ఈ ప్రాంప్ట్ ఉంది కదా, మీరు ఏమి రాయాలనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ అంతా కూడా రాయండి. ఇది నేను పర్సన్ ఇమేజ్ యాడ్ చేసేది పెడుతున్నాను ఫస్ట్. సో ఇక్కడ కుకింగ్ ఇమేజెస్ కోసం సో ఇలా ప్రాంప్ట్ పెట్టి జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే అది మనకి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట ఇంగ్లీష్లో. మనం తెలుగులో రాసాం కదా, సో ఒక ప్రాంప్ట్ అయితే ఇంగ్లీష్లో అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ని మనం మొత్తం కూడా కాపీ చేసుకుని ఇక్కడ జస్ట్ ఇక్కడ కాపీ అయినా నొక్కొచ్చు. ఇలా కాపీ చేసుకుని జెమినీ ఏఐకి వెళ్ళి, సో గూగుల్ జెమినీలోకి వెళ్ళి ఇది నేను యాక్చువల్గా పేమెంట్ చేశాను అనమాట. దీనికి జెమినీ ఏఐలో పేమెంట్ తీసుకున్నాను. ఎవ్రీ మంత్ కూడా అమౌంట్ అయితే పే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇమేజ్ యాడ్ చేస్తామని చెప్పాం కదా, మనం ఏ ఇమేజెస్ యాడ్ చేయాలో ఆ ఇమేజెస్ అయితే యాడ్ చేయాలన్నమాట. సో ఇది కుకింగ్ రిలేటెడ్ కాబట్టి ఏ ఇమేజెస్ ఇది ఒకటిను ఈ రెండు ఇమేజెస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఒక పర్సన్ ఇమేజ్, ఒక ఈ ఫ్రై ఉన్న ఇమేజ్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, సో అది ఇవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ మీరు థింకింగ్ పెట్టచ్చు, లేదంటే ప్రో పెట్టచ్చు. ఇది గూగుల్ ఏఐ ప్రో యూస్ చేయాలంటే మాత్రం ఇంకా అప్గ్రేడ్ చేయాలి. అంటే 199 కాదు, ఇంకెక్కువ అమౌంట్ పెట్టాలన్నమాట. సో నేను తీసుకున్న అమౌంట్కి అయితే ఇవే. సో మీరు థింకింగ్లోనూ పెట్టచ్చు, ప్రోలోనూ పెట్టచ్చు. ఎలా పెట్టినా రెండిట్లో వేరే వేరేగా అయితే వస్తాయి అన్నమాట. రెండు కూడా బాగానే ఉంటాయి. నేను యూస్ చేసిన దాన్ని బట్టి అయితే థింకింగ్ బాగానే ఉంటుంది, అండ్ సెకండ్ది కూడా ప్రో కూడా బాగానే ఉంటుంది అనమాట. అదే ఇలా కొంచెం ఎంత అసలు జస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 1 minute పడుతుంది అంతే. 1 minute 2 minutes. ఈ మధ్య ఇంకొంచెం ఫాస్ట్గా అయింది. సో మనం ఇచ్చిన దాన్ని బట్టి ఒక తమ్నైల్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ తెలుగు సరిగ్గా రాకపోయినా కూడా మళ్ళీ మనం ప్రాంప్ట్ ఇచ్చి మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. అలా చాలా చాలా ఇమేజెస్ అయితే వస్తాయి అన్నమాట. సో మీకు ఏది కావాలంటే అదైతే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, షో థింకింగ్ అనేది ఇది తిరుగుతూ ఉంది కదా, తిరగడం ఆగిపోయిన తర్వాత మనకి ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చేపల ఫ్రై ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది. కరెక్ట్గానే వచ్చింది తెలుగు. అండ్ ఇట్లా అయితే చూపిస్తుంది అనమాట ఇట్లా. సో ఇది మీకు నచ్చలేదు, మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ మళ్ళీ న్యూ క్లిక్ చేసి జస్ట్ మళ్ళీ పేస్ట్ చేయండి సేమ్ స్క్రిప్ట్ని చేసి మళ్ళీ ఇచ్చారనుకోండి, మళ్ళీ వేరే ఫోటో వస్తుంది. అండ్ ఇది ఒకసారి థింకింగ్ పెట్టి చూద్దాము. అండ్ ఇది కనుక మీరు మళ్ళీ చూసుకోవాలనుకున్నారు, అంటే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోయారు అనుకోండి, మీకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీరు ఎన్నైతే క్రియేట్ చేస్తారో అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ. సో అక్కడ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేస్తే ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. మీరు అక్కడి నుంచి అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకోటి పెట్టాం కదా, ఇంకోటి అయితే అవుతుంది ఇక్కడ. ఇదిగోండి, చేపల ఫ్రై ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది. సో చూసారు కదా, ఇట్లా మనకి ఎన్ని తమ్నైల్స్ కావాలంటే అన్ని తమ్నైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది కదా, ఇంకోటి చూపిస్తాను మీకు. ప్రాంప్ట్
ఇది ఇచ్చి చూద్దాము. ఇది డైలీ వ్లాగ్, ఇది అంత ఏం లేదులే. సరే ఇది ఇది ఇస్తాను, ఇది కొంచెం మీకు తెలుస్తుంది. సో ఇది ట్రావెల్ వ్లాగ్ది కేదార్నాథ్ టూర్ అని పెట్టాం కదా. సో ఇమేజ్ ఏం యాడ్ చేస్తున్నాను, ఇమేజ్ సేమ్ అదే యాడ్ చేస్తాను, మళ్ళీ మార్పే వస్తుంది అనమాట. చూద్దాం ఏమవుతుందో. సేమ్ ఇది కూడా థింకింగ్ ఆర్ ప్రో ఏదైనా పెట్టచ్చు. సో ఇట్లా మనకి ఎలా కావాలంటే థంబ్నెయిల్ అలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఏఐ ద్వారా. చాలా సింపుల్గా అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన ఐడియానే, ఇదంతా మనం ప్రాంప్ట్ ఇస్తున్నాము. ఆ ప్రాంప్ట్ కూడా మనకి, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ఊరికే ఏదో ఆలోచనలో ఉంటే రావు ఐడియాస్ కూడా మనకి థంబ్నెయిల్ కోసం. ఫుల్ కాన్సన్ట్రేషన్ దానిపైన పెట్టి మనకు సరిగ్గా ప్రాంప్ట్ ఇస్తేనే కరెక్ట్గా ప్రాంప్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇది చూడండి ఎట్లా వచ్చిందో, కేదార్నాథ్ ఫుల్ టూర్ డివోషనల్ అని చెప్పాం కదా. సో ఇట్లయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మీకు ఇది నచ్చలేదనుకోండి, మీకు నచ్చకపోతే మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు అట్లా. సో ఇట్లా ఇది చూడండి, ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు, కుడ్ నాట్ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది కదా. ఇక్కడ చూడండి షో థింకింగ్ అనేది ఇంకా తిరుగుతూనే ఉంది కదా, అంటే ఇంకా పూర్తిగా ఇమేజ్ అనేది రెడీ అవ్వలేదని అర్థం అనమాట. సో ఇది ఆగిన తర్వాత మనం జస్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో థంబ్నెయిల్ అనేది అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోన్లో చూపిస్తాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ జెమినీ, ఇదిగో జెమినీ యాప్ను చాట్ జీపీటీ యాప్ అయితే ముందు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా వస్తుంది కదా, చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ అది తీసుకొద్దాం ఇక్కడికి. సేమ్ ప్రాంప్ట్లే నేను ఇక్కడ కాపీ చేసి పెట్టాను మీకు తెలియడానికి. సరే ఇందాక అక్కడ అవి అయితే క్రియేట్ చేసాం కదా, ఇది రోడ్ ట్రిప్ది క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుని మనం చాట్ జీపీటీలో అయితే యాడ్ చేస్తాం అన్నమాట. సో మనకి ఇట్లా ప్రాంప్ట్ అనేది ఇట్లా క్రియేట్ అయ్యి వస్తుంది. దీన్ని జస్ట్ ఇలా కాపీ చేసుకుని ఇప్పుడు జెమినీ ఏఐకి వెళ్దాము. వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి మనం ఇమేజెస్ యాడ్ చేయాలి కదా. సో మీరు ఏ ఇమేజెస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఈ 4 ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. చేసి ఇక్కడ ఫాస్ట్ ఉంది కదా, తీసేసి జస్ట్ ప్రో పెడుతున్నాను, పెట్టి ఇట్లా. సో ఎందులో అయినా సేమ్ ప్రాసెస్, కాకపోతే అందులో ఏంటంటే స్క్రీన్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది అని అందులో చూపించాను మీకు ఫస్ట్. తర్వాత ఇందులో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు అర్థమైంది కదా, ఓన్లీ ప్రాంప్ట్ అంతే. ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే చాలు అంతే. అది మీరు ఫస్ట్ టైమే కరెక్ట్గా ఇచ్చినా కూడా రాలేదనుకోండి, 2-3 సార్లు చేయొచ్చు. 2-3 సార్లు కాకపోయినా 4-5 సార్లు చేసినా కొంచెం కొంచెం మార్పులతో చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీట్గా వస్తుంది. ఇది ఏఐ కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే జరుగుతాయి, మనమే చూసుకోవాలన్నమాట అది. సో ఇక్కడ క్రియేట్ అవ్వడం కూడా మనకి మ్యాక్సిమం 2 మినిట్స్, అంతకంటే ఎక్కువైతే పట్టదు. సో ఇదివరకు ఈ థంబ్నెయిల్స్ కోసం ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చేదో నిజంగా, ఏది ఎక్కడ పెడితే ఏది బాగుంటుంది. అసలు నాకైతే ఫస్ట్లో నేను నేర్చుకున్నప్పుడు అయితే ఒక్క థంబ్నెయిల్కి 3 గంటలు కూర్చున్నాను అసలు. అలాంటిది ఇప్పుడు ఇంత ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి అన్నమాట థంబ్నెయిల్స్. సో చూడండి ఇట్లా వచ్చింది. సో మనకి ఇది నచ్చలేదనుకోండి, అండ్ ఇక్కడ నేను యాక్చువల్గా ఈ నెంబర్ కూడా బ్లర్ చేయమని పెట్టాను. యాక్చువల్గా కార్ నెంబర్ అది కూడా బ్లర్ చేయమని పెట్టాను, అది లైట్గా బ్లర్ చేసింది. అది కూడా మనం ప్రాంప్ట్లోనే ఇచ్చుకోవచ్చు. నేను ప్రాంప్ట్లో రాశాను అది కూడా. చూడండి సెట్ చేయి, అలాగే కార్ నెంబర్ బ్లర్ చేయి కనిపించకుండా మిగతా అట్లా కార్ నెంబర్ అవన్నీ కూడా మనం ప్రాంప్ట్లోనే సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకొంచెం బ్లర్ చేసే విధంగా మనం ఇంకా కూడా ప్రాంప్ట్ యాడ్ చేసుకుంటే అది మొత్తం బ్లర్ అయితే చేసేస్తుంది అనమాట. అట్లా ఏదైనా సరే ముందు మనం యాడ్ చేసే ఇమేజెస్ ప్రాంప్ట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. మన ఓన్ ఇమేజెస్ అనుకోండి, కనిపిస్తూ చేసే వాళ్ళకి ఇది అసలు చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే కనుక థంబ్నెయిల్స్. సో మ్యాక్సిమం ఒక డౌట్ కూడా రాకుండా కవర్ అయ్యే విధంగా చేశానని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను. చాలా సింపుల్ వే ఇది మాత్రం. సో ఏదైనా కానీ మీ బుర్రే ఇక్కడ పనిచేస్తుంది అంతే. ఏఐ చేస్తుంది ఓకే, కానీ మీ ఆలోచన ఏంటనేది మీరు ఇస్తున్నారు ఇక్కడ, అది.